Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్ బోర్డ్కి సంబంధించి 21 చాప్టర్స్ నుండి వెరీ ఇంపార్టెంట్ MCQs ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో 80 మార్క్స్ పేపర్లో 20 మార్క్స్ వెయిటేజ్ బిట్ పేపర్కి ఉంటుంది. అందులో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే బిట్స్ అన్నమాట, MCQs. సో మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం థియరీ కాబట్టి, అంటే అదంతా కూడా మీరు బాగానే అటెంప్ట్ చేసినా కూడా బిట్ పేపర్లోనే మీరు ఎక్కువ మార్క్స్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఎక్కువ ఫోకస్ బిట్ పేపర్ పైన పెట్టండి. ఈ వీడియోలో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి పిక్ చేసిన బిట్స్ డిస్కస్ చేయబోతున్నాను. వీటిలో నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇవి మాత్రమే కాదు, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి MCQ క్వశ్చన్ పేపర్లో వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియోలో ఉన్న MCQs మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఒకవేళ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతే అప్పటికప్పుడే దాని యొక్క ఆన్సర్ని నేర్చుకుని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఓకే. అండ్ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ 21 లెసన్స్ యొక్క డీటెయిల్డ్ ఫుల్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్లోగన్స్, అబ్రివేషన్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. అండ్ వన్ షాట్ వీడియోస్ కూడా చేస్తున్నాను విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ చాప్టర్. ఇవన్నీ మీ పబ్లిక్ ఎగ్జామ్ ఫైనల్ రివిజన్కి 100% హెల్ప్ఫుల్. సో నా వీడియోస్ అన్నీ మీరు చూసి మీ టెక్స్ట్ బుక్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు డెఫినెట్లీ ఫుల్ మార్క్స్ ఎగ్జామ్లో వస్తాయి. మంచి మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. మరొక ఇంపార్టెంట్ విషయం, నా ఛానల్లో మొదటి నుంచి ఇప్పటి వరకు పెట్టిన ప్రతి వీడియో యొక్క PDF మీకు కావాలంటే మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలి. సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి నేను పెట్టే ప్రతి వీడియో యొక్క PDF అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో వీడియో ప్రతిసారి చూడలేరు కాబట్టి ఒకసారి మీరు వీడియో చూసి నేర్చుకుని మరోసారి మీరు PDFs చూసుకుని మీరు ఫాస్ట్గా చదువుకోవచ్చు. అండ్ ఈ ఒక్క 1 మంత్కి తీసుకుంటే సరిపోతుంది. మీకు ఈ 1 మంత్లోనే ఎగ్జామ్స్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ద సెకండ్ వన్, ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. మీకు తెలుసు కదా, ఇది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరేంటి తెలుసా మీకు? ఓకే, ఆ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ సహయాద్రి. ఆప్షన్ ఏ సహయాద్రి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ థర్డ్ క్వశ్చన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ఈజ్ మెజర్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎగ్జామ్లో ప్రతి ఆప్షన్ డీటెయిల్డ్గా చదవాలి. చదివి ఈ క్వశ్చన్కి ఏది రిలేట్ అవుతుందో జాగ్రత్తగా చూసి ఆప్షన్ పెట్టాలి. పొరపాటున రాంగ్ ఆన్సర్స్ రాయకండి, ఓకే. సో వీటిలో ఇక్కడ ఏమన్నారు, విచ్ ఈజ్ మెజర్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్. ఏ ఇండికేటర్స్ని యూజ్ చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మెజర్ చేస్తారు? ఓకే, సో డూ యూ నో ద ఆన్సర్? Yeah, the answer is option A, life expectancy, education and per capita income. Now fourth one, which organization publishes the human development report? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ 4 ఆప్షన్స్లో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది? డూ యూ నో ద ఆన్సర్? తెలిస్తే కామెంట్ చేసేయండి. The answer is United Nations Development Program, UNDP. ఇది చాలా ఇంపార్టెంట్ MCQ, ఓకేనా. మీకు ఆన్సర్ తెలియకపోయింటే ఇప్పుడే దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మై డియర్ స్టూడెంట్స్, నేను మన ఛానల్లో 1 ఇయర్ పైగా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను 10th వాళ్ళకి. సో ఇప్పటి వరకు వ్యూస్ కానీ అవన్నీ చాలా ఫాస్ట్గా గ్రోత్ లేనప్పటికీ కూడా చూసి కొంతమందికైనా యూజ్ అవ్వాలని చెప్పేసి నేను ఎక్కడ స్టాప్ చేయకుండా నేను మీకు నా వలన అయినంత సపోర్ట్ ఇస్తూనే ఉన్నాను. సో మీరు మన ఛానల్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వాట్ ఎవర్ ద మినిమం అమౌంట్ యూ వాంట్ టు డూ, యూ కెన్ గివ్ యువర్ సపోర్ట్ అండ్ దిస్ ఇస్ ద ఫోన్పే స్కాన్, ఓకే. థ్యాంక్ యూ. Now question number 5, which sector is known as the primary sector in an economy? ఎకానమీలో ప్రైమరీ సెక్టార్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. ఎస్, ఆన్సర్ ఈజ్ అగ్రికల్చర్, ఓకే. ఆప్షన్ ఏ అగ్రికల్చర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, డిస్కైస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ విచ్ సెక్టార్? ఏ సెక్టార్లో మనం డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తూ ఉంటాం? ఇండస్ట్రియలా, లేదా అగ్రికల్చరా, సర్వీస్ ఆర్ టెక్నాలజీ? వాట్ ఈస్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్
అగ్రికల్చరల్ సెక్టార్, వ్యవసాయ రంగంలో మనం డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ని చూస్తూ ఉంటాం. నౌ లెట్ us look at the 7th question. The monsoon season in India generally lasts from. మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలం మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? జూన్ టు సెప్టెంబర్, ఏప్రిల్ టు జూలై, ఆగస్ట్ టు నవంబర్, మే టు ఆగస్ట్. వాట్ ఈస్ ద ఆన్సర్? కెన్ యూ గెస్? ఎస్, ద ఆన్సర్ ఈస్ June to September. Option A is right answer. Okay, next. Now let us look at the 8th question. Which of the following regions receives the highest rainfall in India? Western Rajasthan, Mauzindram, Leh Ladakh and Rann of Kutch. What is the answer? Rajasthan, of course, it is a dry area. ikkada varshapatam ekkuva undadu. So the answer is yes, the answer is Mauzindram. ఇది మేఘాలయ స్టేట్లో ఉన్న ఒక ప్రాంతం. ఇక్కడ మన భారతదేశంలోనే అన్ని ప్లేసెస్లో కల్లా ఈ ప్లేసెస్లోనే ఎక్కువ రెయిన్ఫాల్ అనేది కురుస్తుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. విచ్ రివర్ ఈస్ నోన్ యాజ్ సారో ఆఫ్ బీహార్? ఈ ఉన్న రివర్స్లో గంగా, కోషి, యమున, గాగ్రా, వీటిలో సారో ఆఫ్ బీహార్ అని ఏ రివర్ని పిలుస్తారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టే. ఓకేనా? వాట్ ఈస్ ద ఆన్సర్? డూ యు నో? ఎస్, the answer is Koshi. Option B, Koshi is the answer. Next, the Hirakud Dam is built on which river? ఏ రివర్ పైన హిరాకుడ్ డ్యామ్ ని బిల్డ్ చేశారు? ఆప్షన్ ఏ గోదావరి, మహానది, కృష్ణ, నర్మదా. వాట్ ఈస్ ద ఆన్సర్? డూ యూ నో ద ఆన్సర్? మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మహానది. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. మహానది పైన హిరాకుడ్ డ్యామ్ ని బిల్డ్ చేశారు. Now let us look at the question number 11. As per the 2011 census, the most populous state in India is Maharashtra, Bihar, Uttar Pradesh, West Bengal. Census అంటే జనాభా లెక్కలు. సో 2011లో వచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం మన కంట్రీలో ఎక్కువగా పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటి? ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ద ఆన్సర్ ఈస్ ఉత్తర్ ప్రదేశ్. యూపీ is the most populous state. Okay, next. Question number 12. Globalization refers to. Globalization ante enti? The process of countries becoming more isolated, the integration of economies, cultures and societies worldwide, the reduction of international trade, the end of industrialization. What is the answer? అసలు గ్లోబలైజేషన్ తెలుగులో ప్రపంచీకరణ అంటారు. సో ఇది ఏంటి? ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్? మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ రాసి కామెంట్ రాయండి. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకానమీస్, కల్చర్స్ అండ్ సొసైటీస్ వరల్డ్ వైడ్. ప్రపంచం మొత్తంలో ఉన్న కల్చర్స్, సొసైటీస్, ఎకానమీస్ ఇంటిగ్రేట్ అవ్వడమే గ్లోబలైజేషన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆర్గనైజేషన్ ప్రమోట్స్ ఫ్రీ ట్రేడ్ గ్లోబల్లీ? గ్లోబల్లీ అంటే ప్రపంచం మొత్తంలో కూడా కంట్రీస్కి మధ్య జరిగే ఈ వ్యాపార అనుసంధానమైన కార్యకలాపాలు, యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఏ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేస్తుంది? WTO, WHO, యూనిసెఫ్, యునెస్కో. ఈ 4 ఆప్షన్స్లో వాట్ ఈస్ ద రైట్ వన్? డూ యూ నో? తెలిస్తే కామెంట్ చేసేయండి. ద ఆన్సర్ ఈస్ option A, WTO, World Trade Organization. Okay, option A is the right answer. Now let us look at the question number 14. The non-cooperation movement was launched by Mahatma Gandhi in. So Mahatma Gandhi garu non-cooperation movement ఏ ఇయర్ లో లాంచ్ చేశారు? సో ఈ ఇయర్ బేస్డ్ మనకి హిస్టరీ నుంచి వచ్చే ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ ఇయర్స్ అని ఒక సెపరేట్ వీడియో చేస్తాను, సో అది చూడండి. అండ్ ఆల్రెడీ 1 షాట్ వీడియోస్లో కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఇంపార్టెంట్ ఇయర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1920. 1920 is the correct answer. Option B. Next, question number 15. Who was the Viceroy of India at the time of Quit India movement? మన ఇండియాలో క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో మన ఇండియాని రూల్ చేస్తున్న బ్రిటిష్ ఎంపైర్ నుండి ఉన్న వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్, లార్డ్ లిన్లిత్గో, లార్డ్ మౌంట్ బర్టన్, లార్డ్ ఇర్విన్. వాట్ ఈస్ ద ఆన్సర్? డూ యు నో? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లార్డ్ లిన్లిత్గో. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, question number 16. Who was the chairman of drafting committee of the Indian Constitution? మన భారతదేశ రాజ్యాంగానికి చైర్మన్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అనేది క్వశ్చన్. జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇది మీకు తెలుసు. ద ఆన్సర్ ఈస్
Option B, Dr. B.R. Ambedkar. Option B is the right answer. Next, question number 17 చూద్దాం. The Indian Constitution was adopted on 15th August 1947, 26th January 1950, 26th November 1949, 2nd October 1947. మీకు ఎప్పుడైనా కరెక్ట్ ఆప్షన్ దొరికినప్పుడు అట్లీస్ట్ ఉన్న ఆప్షన్స్కి మీరు అది కరెక్టా కాదా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి. అలా అయినా కూడా మీరు కరెక్ట్ ఆప్షన్ ఏది అనేది గెస్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈజీనే, నాకు తెలిసి మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది. ఉంటే కామెంట్ చేసేయండి వెంటనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన డేట్. సెకండ్ ఆప్షన్ మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన డేట్. థర్డ్ ఆప్షన్ 26th November 1949, ఇది మన కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అగ్రి చేసి అడాప్ట్ చేసిన రోజు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి 26th November 1949. ఒకవేళ క్వశ్చన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఎగ్జిస్టెంట్ ఆన్ విచ్ డేట్ అంటే అప్పుడు మీరు ఆప్షన్ బి రాయాలి. ఇక్కడ క్వశ్చన్ అడాప్టెడ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్ టు. సో మన కంట్రీలో ఉన్న ఈసీఐ వేటికి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడంలో బాధ్యత తీసుకుంటుంది? ఆప్షన్స్ చూడండి. లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఓన్లీ, లోక్సభ రాజ్యసభ అండ్ స్టేట్ అసెంబ్లీస్, లోక్సభ రాజ్యసభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ పంచాయత్స్, లోక్సభ ఓన్లీ. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కెన్ యూ గెస్ ఇట్? డూ యూ నో ద ఆన్సర్? తెలిస్తే కామెంట్ చేసేయండి. And the answer is option B. లోక్సభ రాజ్యసభ అండ్ స్టేట్ అసెంబ్లీస్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎన్నికల్ని నిర్వహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎయిమ్స్. డెవలప్మెంట్ అంటే ఏంటి? అభివృద్ధి. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సుస్థిరమైన అభివృద్ధి. సో అదే ఏంటి అని అడుగుతున్నారు. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ దేనికి ఎయిమ్ చేస్తుంది? 4 ఆప్షన్స్ ఉన్నాయి. యూజ్ రిసోర్సెస్ అట్ అన్ అన్కంట్రోల్డ్ రేట్, promote only industrial growth, meet the needs of the present without compromising future generation, stop economic activities to protect nature. ఏది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది? ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. మీట్ ద నీడ్స్ ఆఫ్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం మానవులకున్న అవసరాలన్నీ కూడా తీరుస్తూ దానికి సంబంధించిన రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం ఫ్యూచర్ జనరేషన్స్కి హాని కలిగించే పనులు ఏమీ చేయకుండా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా చేసే డెవలప్మెంట్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. ద నోటా అంటే మీరు ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే నామినీస్ ఉన్నారో వాళ్ళ పేర్లతో పాటు మనకి లాస్ట్లో నోటా అనే ఆప్షన్ ఉంటుంది. నోటా అంటే నన్ ఆఫ్ ద అబౌవ్, పైన ఉన్న వాళ్ళు ఎవరు నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ఇండియన్ ఎలక్షన్లో ఈ నోటా అనేది ఎప్పుడు ఇంట్రొడక్షన్ అయ్యింది తెలుసా మీకు? కెన్ యూ గెస్ ద ఆన్సర్? 2005, 2009, 2013, 2016. What is the correct answer? The correct answer is 2013. Option C is the correct answer. Now let us look at the 21st question. Which of the following is a non-renewable resource? ఇది మీరు సోషల్లో ఇంకా సైన్స్లో కూడా చాలాసార్లు నేర్చుకునే ఉంటారు. రిన్యూయబుల్ రిసోర్సెస్ ఇంకా నాన్ రిన్యూయబుల్ రిసోర్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిన్యూయబుల్ అంటే ప్రకృతి ప్రసాదించినవి. అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే మనం యూజ్ చేసినప్పటికీ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయో అవి రిన్యూయబుల్. నాన్ రిన్యూయబుల్ అంటే ఏంటి? చాలా లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్. వన్స్ మనం వాటిని యూజ్ చేస్తూ ఉంటే అవి అయిపోతే మళ్ళీ అవి రీజనరేట్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్, లేదా అవి రీజనరేట్ అవ్వడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేది టైం పడుతుంది. వాటిని మనం నాన్ రిన్యూయబుల్ రిసోర్సెస్ అంటాం. సోలార్ ఎనర్జీ అదొక న్యాచురల్ కదా, విండ్ ఇది కూడా న్యాచురల్, టైడల్ ఎనర్జీ కూడా న్యాచురల్. సో ఈ 3 కూడా మనకి రిన్యూయబుల్ రిసోర్సెస్. మరి నాన్ రిన్యూయబుల్ రిసోర్స్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ సి, కోల్ ఈజ్ ద నాన్ రిన్యూయబుల్ రిసోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వాజ్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్. సో మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏ టైంలో ఇనిషియేట్ చేశారు? 1950s, 1960s, 1970s, 1980s. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? The right answer is 1960s is the right answer. Question number 23. The unemployment rate is measured by. అంటే ఒక దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? పాపులేషన్ డెన్సిటీ నుంచా, లేదా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, పీపుల్ యాక్టివ్లీ సీకింగ్ జాబ్స్ బట్ నాట్ ఎంప్లాయిడ్, ఇన్ఫ్లేషన్ రేట్. సో ఈ 4 ఆప్షన్స్లో వాట్ ఈస్ ద రైట్ వన్? ద రైట్ వన్ ఈజ్ ఆప్షన్ సి, పీపుల్ యాక్టివ్లీ సీకింగ్ జాబ్స్ బట్ నాట్ ఎంప్లాయిడ్. అంటే చదువుకొని ఉద్యోగానికి ఎలిజిబుల్గా ఉండి ఉద్యోగం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ గవర్నమెంట్ వాళ్ళకి సరిపడే ఉద్యోగాలను కల్పించలేనప్పుడు మనం దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేసి చెప్తూ ఉంటాం.
క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. విచ్ సెక్టర్ ఎంప్లాయ్స్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా? ఇక్కడ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఐటీ 4 రంగాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏ సెక్టార్లో ఎక్కువ మంది పీపుల్ పనిచేస్తూ ఉంటారు? మీకు తెలుసు, చాలా పూర్వం నుండి కూడా మన కంట్రీకి ద బ్యాక్ బోన్గా ఉన్న ఒక మెయిన్ ప్రొఫెషన్ ఆర్ మెయిన్ సెక్టార్ ఏంటది? అగ్రికల్చర్. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్, అగ్రికల్చర్. క్వశ్చన్ నెంబర్ 25. ద యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ద 1945లోనా, 1950యా, 1960యా లేదా 1975? ద ఆన్సర్ ఈజ్ 1945. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? ద యునైటెడ్ నేషన్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. ద కోల్డ్ వార్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్. ఇది మనం హిస్టరీ లెసన్స్లో నేర్చుకున్నాము. కోల్డ్ వార్ ఏ దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్? యుఎస్ఏ ఇంకా జర్మనీ మధ్యన, యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్, యూకే అండ్ ఫ్రాన్స్, చైనా అండ్ జపాన్? ఆన్సర్ మీకు తెలుసు, కామెంట్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ పెట్టి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. చాలా ఈజీ ఆన్సర్ ఇది కదా. యా, ద ఆన్సర్ ఈస్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. విచ్ కంట్రీ వాజ్ కాలనైజ్డ్ బై బ్రిటిష్ బట్ గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అలాంగ్ విత్ ఇండియా? అంటే ఇండియా ఎప్పుడైతే ఇండిపెండెన్స్ని గెలుచుకుందో అదే టైంలో మరొక దేశం కూడా ఇండిపెండెన్స్ని పొందింది, ఒక న్యూ నేషన్గా ఏర్పడింది. ఏంటది అని అడుగుతున్నారు. శ్రీలంకనా, పాకిస్తానా, బంగ్లాదేశా, నేపాలా? ఆన్సర్ ఏంటి మీకు తెలుసు. ద ఆన్సర్ ఈస్ పాకిస్తాన్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. 28th క్వశ్చన్. ద తెలంగాణ స్టేట్ వాజ్ అఫీషియల్లీ ఫార్మ్డ్ ఆన్. ఇక్కడ ఈ డేట్ కూడా హైలీ ఇంపార్టెంట్. ఓకే, 2nd June 2014 లేదా 1st January 2013 ఆర్ 15th August 2014 ఆర్ 26th January 2015? మనకి ఏ ఇయర్లో తెలంగాణ స్టేట్ అఫీషియల్గా ఫామ్ అయింది? ఇది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కామెంట్ చేసేయండి. 3 seconds టైం ఇస్తున్నాను, మీరు క్వశ్చన్ నెంబర్ రాసి కామెంట్ రాయండి. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 2nd June 2014. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? ఇది కూడా మీకు తెలుసు, రైట్? యు నో దిస్ ఆన్సర్. కె చంద్రశేఖర్ రావు, ఎన్ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ రోషయ్య? సో ఈ ఆప్షన్స్లో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? ద రైట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, చంద్రశేఖర్ రావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఈజ్ టు ప్రమోట్ వార్, టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, టు ఎక్స్పాండ్ కలోనియలిజం, టు కంట్రోల్ ద వరల్డ్ మార్కెట్స్. యునైటెడ్ నేషన్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? అది చేసే పని ఏంటి మీకు తెలుసు. వెరీ సింపుల్, టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. క్వశ్చన్ నెంబర్ 31 చూద్దాం. ద చిప్కో మూమెంట్ వాజ్ అసోసియేటెడ్ విత్. సో చరిత్రలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, అందులో చిప్కో మూమెంట్ ఒకటి. మరి ఇది దేనితో అసోసియేట్ అయ్యింది? ఇండస్ట్రియలైజేషన్ గురించా, వాటర్ కన్జర్వేషన్ గురించా, లేదా ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇండియా షేర్స్ ద లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్. మన ఇండియా పొడవైన బోర్డర్ని ఏ కంట్రీతో షేర్ చేసుకుంటుంది? పాకిస్తాన్తోనా, చైనాతోనా, బంగ్లాదేశ్తోనా లేదా నేపాల్తోనా? డూ యూ నో ద రైట్ ఆన్సర్? తెలిస్తే కామెంట్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ద ఏరియా దట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ ద మైగ్రేటెడ్ పీపుల్ డ్యూరింగ్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో ఎప్పుడైతే పార్టిషన్ జరిగిందో ఆ టైంలో చాలామంది వలస వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అదంతా కూడా అప్పటి వరకు ఒక అడవిలాగా, ఒక స్వాంపీ మార్షీ ల్యాండ్గా ఉండేది అగ్రికల్చర్ ల్యాండ్గా టర్న్ అవుట్ అయింది. సో అదేంటి? అది ఏ ల్యాండ్ ఫామ్ అని అడుగుతున్నారు. బాంఘరా, బాబరా, టెరయా, థార్ డెజర్టా? ఆన్సర్ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ సి, టెరాయ్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 34th క్వశ్చన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ డస్ నాట్ ఇంక్లూడ్ సెక్స్ రేషియో, హెల్త్ స్టేటస్, ఎడ్యుకేషన్, సోషల్ ఇండికేటర్స్. వీటిలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లేనిది ఏంటి?
ఏంటి అంటే హెల్త్ స్టేటస్ డెఫినెట్లీ కావాలి. అంటే ఒక కంట్రీలో హెచ్డిఐ మెజర్ చేయాలంటే సో అక్కడ పాపులేషన్ యొక్క హెల్త్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, సోషల్ ఇండికేటర్స్ ఇవన్నీ తెలియాలి. సో మరి అంత ఇంపార్టెంట్ కానిది డస్ నాట్ ఇంక్లూడ్ ఏంటి అంటే ద ఆన్సర్ ఈజ్ సెక్స్ రేషియో ఏ. 35. Mining activity is related to this sector. Service, industrial, secondary, primary. Which is the right answer? The right answer is primary sector. Okay. Now 36th question. Darjeeling has pleasant climate than Kolkata during summer because Kolkata తో పోల్చుకుంటే డార్జిలింగ్ సమ్మర్ టైంలో కూడా చాలా ప్లజెంట్ క్లైమేట్, కొంచెం కూల్గా ఉంటుంది. ఎందుకు? ఆప్షన్స్ చూద్దామా. డార్జిలింగ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ లోవర్ ఆల్టిట్యూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఎత్తు. ఓకే, ఎత్తు. సో డార్జిలింగ్ ఈజ్ లొకేటెడ్ ద హయ్యర్ ఆల్టిట్యూడ్. డార్జిలింగ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద సీ షోర్. కోల్కతా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద సీ షోర్. దేనివల్ల డార్జిలింగ్లో సమ్మర్లో కూడా మంచి ప్లజెంట్ క్లైమేట్ ఉంది? మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఆప్షన్ B is the answer. డార్జిలింగ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అ హయ్యర్ ఆల్టిట్యూడ్. మనం పైకి ఎత్తుకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి, కూల్ టెంపరేచర్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అంటే మనకి హిమాలయ పర్వతాలు ఉండే ప్రదేశం ఆల్మోస్ట్ ఆ ప్లేస్. సో అందుకే అక్కడ అదొక మంచి హిల్ స్టేషన్, చాలా ప్లెజెంట్ క్లైమేట్ ఉంటుంది. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూద్దాం. ద రివర్ దట్ డిశ్చార్జెస్ ఇట్ వాటర్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లోకి డిశ్చార్జ్ చేసే రివర్ ఏంటి ఇక్కడ ఇచ్చిన రివర్స్లో? ఇది మీరు ఎలా అనలైజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బే ఆఫ్ బెంగాల్లో వాటర్ డిశ్చార్జ్ చేస్తుందంటే అది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? వెస్ట్ నుండి ఈస్ట్కి ఫ్లో అవుతుందని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన రివర్లో ఏ రివర్ అయితే వెస్ట్ నుండి ఈస్ట్కి ఫ్లో అవుతుందో అదే మన ఆన్సర్. ఇక్కడ తపతి, నర్మదా, ఇండస్ ఇవన్నీ కూడా ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతాయి. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? గోదావరి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 38th క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ ద పాపులేషన్ ఈజ్ కాల్డ్. You know the answer? Literacy rate, birth rate, sex ratio, infant mortality rate. Answer ఏంటి? Sex ratio. 39th question. This is an example for physical capital. Physical capital అంటే ఏంటి? Seeds, fertilizers, wages to laborers, tractor. What is the right answer? The right answer is D, tractor. And 40th question. Globalization has the following dimensions. ఏ డైమెన్షన్స్ ఉన్నాయి వీటిలో? పొలిటికల్ డైమెన్షన్స్ మాత్రమే ఉన్నాయా? పొలిటికల్ ఇంకా కల్చరల్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయా? ఎకనామిక్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్ మాత్రమే ఉన్నాయా? లేదా పొలిటికల్, కల్చరల్, ఎకనామిక్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయా అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పొలిటికల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. టు అబ్జార్బ్ అండ్ రెండర్ ద హార్మ్లెస్ వేస్ట్ అండ్ పొల్యూషన్ ఈజ్ కాల్డ్. హార్మ్లెస్ వేస్ట్ ఇంకా పొల్యూషన్ని రెండర్ చేసే విధానాన్ని ఏమంటారు అంటే ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్, ఎన్విరాన్మెంట్స్ పొటెన్షియల్ ఫంక్షన్, ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్, ఎన్విరాన్మెంట్ సర్వీస్ ఫంక్షన్. ద ఆప్షన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్. 42. This is not true related to Hitler. హిట్లర్కి సంబంధించి ఈ సెంటెన్స్ ట్రూ కాదంట. ఏంట సెంటెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ చూద్దాం. ఎఫెక్షనేట్ టువర్డ్స్ Jews, ఫాలోడ్ ఫ్యాసిజం, పవర్ఫుల్ స్పీకర్, విష్ టు రిస్టోర్ డిగ్నిటీ ఆఫ్ జర్మన్స్. మీరు ఈ క్వశ్చన్కి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై టు గివ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆప్షన్ ఏనా బీనా అనేది మెన్షన్ చేయండి. ఆన్సర్ చాలా ఈజీగా చెప్పేయచ్చు, చూడగానే చెప్పేయచ్చు. జ్యూస్ పైన ఎఫెక్షనేట్ ఉందా ఆయనకి? లేనే లేదు. జ్యూస్ని హోలో కాస్ట్ అందరినీ కూడా చాలా భయంకరంగా చంపేశారు, జ్యూస్ అందరినీ, హిట్లర్. సో ఆప్షన్ ఏ మనకి నాట్ ట్రూ రిలేటెడ్ టు హిట్లర్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటో ఆప్షన్ ఏ. 43. వన్ ఆఫ్ ద 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ సన్ యట్సెన్, ద మోడర్న్ ఫౌండర్ ఆఫ్ చైనా. ఓకే, ఈయన ప్రకారం మిన్ అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి? నేషనలిజమా, సోషలిజమా, డెమోక్రసీయా, డిక్టేటర్షిప్పా? సో ఈయన 3 ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ ఏంటది? నేషనలిజం. 44. ద మేజర్ రిసోర్సెస్ ఆఫ్ అస్సాం. అస్సాం స్టేట్ తెలుసు కదా, వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్, అరుణాచల్ ప్రదేశ్ కింద ఉంటుంది. సో అస్సాంలో మేజర్ రిసోర్సెస్ ఏంటి? ఆన్సర్ ఏంటి? టీ అండ్ ఆయిలా, ప్యాడీ అండ్ ఐరనా, టీ అండ్ కాఫీయా, వీట్ అండ్ గోల్డా? ద ఆన్సర్ ఈజ్ టీ అండ్ ఆయిల్. 45th క్వశ్చన్ చూద్దాం. ద లేబర్ పార్టీ ఇన్ బ్రిటన్ వాంటెడ్ టు. బ్రిటన్లో ఉన్న లేబర్ పార్టీ ఏం చేయాలనుకుంది? మెయింటైన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, గివ్ ఫ్రీడమ్ టు ఇండియా, అపాయింట్ ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, సీక్ హెల్ప్ ఫ్రమ్ ఇండియన్స్ టు ఫైట్ సెకండ్ వరల్డ్ వార్. ఏం చేసింది లేబర్ పార్టీ? సో ఏం చేసింది అంటే గివ్ ఫ్రీడమ్ టు ఇండియా.
46th వన్, ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. మన కంట్రీ ఫాలో అవుతున్నది ఎటువంటి గవర్నమెంటల్ సిస్టమ్? పార్లమెంటరీ గవర్నమెంట్. మరి పార్లమెంటరీ టైప్ ఆఫ్ సిస్టంలో హెడ్ ఆఫ్ ద స్టేట్ అని ఎవరు పిలువబడతారు అంటే ప్రెసిడెంట్. Okay, president will be the head of the state, but all the powers will be in the hands of prime minister. Okay, just head of the state ka manam president ni consider chestaru. Next, 47th question, the returning officer does not ayin cheyandi enti accept nomination, scrutiny the nomination, declare the final list of contesting candidates, conduct the poll at polling booth. Answer endante option D, conduct the పోలింగ్ బూత్ దగ్గర పోల్ కండక్ట్ చేయరు, ఈ పైన పనులన్నీ చేస్తారు. 48th క్వశ్చన్ చూద్దాం. ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రజెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో చీఫ్ జస్టిస్ మారుతూ ఉంటారు, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ప్రజెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ ఎవరు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, జస్టిస్ సంజీవ్ ఖన్నా. 49th question, it is not among the 6 major agitations and undertaken as a part of తెలంగాణ మూమెంట్. అంటే ఇక్కడున్న 4 ఆప్షన్స్లో ఒక్కటి మాత్రమే తెలంగాణ మూమెంట్లో చేయని పని. అదేంటి చూద్దామా? నాన్ కోఆపరేషన్ మూమెంట్, మిలియన్ మార్చ్, సంసద్ యాత్ర, వంట వార్పు చేశారు, సంసద్ యాత్ర, మిలియన్ మార్చ్ ఇవన్నీ చేశారు. కానీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇండిపెండెన్స్ మూమెంట్ అయింది కదా, సో దీంట్లోది కాదు కాబట్టి ఆప్షన్ ఏ. 50, the final question, the present Secretary General of the United Nations Organization is, this is also very important. The answer is, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈస్ చూడండి, ఆప్షన్ బి యాంటోనీ గ్యూటెరస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాంటోనీ గ్యూటెరస్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం 50 MCQs డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, ఇవి మాత్రమే ఇంపార్టెంట్ కాదు. మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ని బాగా అర్థం చేసుకుని లెసన్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకుంటే ఏ MCQ మీకు ఎగ్జామ్లో వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఎగ్జామ్లో ఇవే వస్తాయని లేదు, కానీ వీటి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే బాగా చదువుకోండి. వీటితో పాటు మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ నుంచి, టెక్స్ట్ బుక్ నుంచి ఉన్న ప్రతి MCQ బాగా ప్రిపేర్ అవ్వండి. సో కీప్ యువర్ కంప్లీట్ ఫోకస్ ఆన్ ద MCQs. వన్స్ మీరు అన్ని నేర్చుకుంటే MCQs బాగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకెన్నో రోజులు లేదు ఎగ్జామ్కి. సో నేను ఎంత కష్టపడి చేసిన వీడియోస్ అన్ని 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల వరకు చేరాలి అనేది నా కోరిక. సో ఎంతమంది వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్రతిరోజు బాగా ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.